గురువుగారు అన్నదమ్ముల మధ్య బాంధవ్యాన్ని, ప్రేమలను, కుటుంబ విలువలను తెలియచెప్పేందుకు శ్రీమద్ రామాయణం మనకి ఎలా ఉపకరిస్తుంది? వ్యక్తి తన కుటుంబంలో ఎలా ప్రవర్తించాలి, దాసుడితో ఎలా, తమ్ములతో ఎలా, తండ్రితో ఎలా, ఇల్లాలితో ఎలా, స్నేహితులతో ఎలా, ఎవరితో ఎలా ప్రసంగించాలి, ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి కోణాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనకు లభించే ఏకైక గ్రంథం శ్రీరామాయణం. కుటుంబ సంబంధాలన్నీ మానవీయ సంబంధాలుగా మనం మార్చుకోవాలి అంటే ప్రతి వ్యక్తి క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసినటువంటి గ్రంథం శ్రీరామాయణం. అన్నదమ్ములు అనే ఉదాహరణగా ప్రశ్న ఎదుర్కోవలసి వచ్చినప్పుడు శ్రీరామాయణంలో అన్నదమ్ములు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఇది వరుస క్రమం. సుమిత్ర కుమారులైన లక్ష్మణ శత్రుఘ్నులను తన కుమారులలో పెద్దవాడైనటువంటి లక్ష్మణుడిని, నలుగురిలో పెద్దవాడైన రామునకు సహాయంగా, తన కుమారులలో చిన్నవాడైన శత్రుఘ్నుడిని రాముని తర్వాత వరుసలో ఉండే భరతునకు సహాయంగా ఇలా అందించి సుమిత్ర ఘనమైన త్యాగం చేసింది. కనుకనే లోకంలో రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు అనే మాట విస్తృత ప్రచారంలోనికి వచ్చేసింది. శ్రీరామాయణంలో సోదరులు ఇంకా చాలామందే ఉన్నారు. వాలి సుగ్రీవులు, రావణ కుంభకర్ణులు, మాలి సుమాలి, వీరందరి చరిత్రలు ఒక పక్కన పెట్టి జటాయువు సంపాతి అనే సోదరుల వృత్తాంతాన్ని స్మరించుకుంటే శ్రీరామాయణం అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎంత ఉదాత్తమైనదో తెలియజేస్తుంది. జటాయువు సంపాతి పక్షిజాతికి చెందిన సోదరులు. నేను గొప్ప, నాకు బాగా ఎగరడం వచ్చు అనే జటాయువు పంతాన్ని చూచి సంపాతి నవ్వుకునేవాడు. ఒకనాడు పట్టుదలతో పోటీకి రమ్మని పిలిచిన జటాయువు మాట కాదనలేక సంపాతి కూడా ఆ పోటీకి అంగీకరించాడు. కానీ జటాయువునే పైకి ఎగరనిచ్చాడు. ఆనందంతో, విజయ గర్వంతో జటాయువు పైపైకి వెళుతూ కింద సంపాతి రాగా గేలి చేసే విధంగా మరింత పైకి ఎగరడంతో ఒక్కసారిగా సూర్యకాంతి కారణంగా జటాయువు రెక్కలు కాలిపోయే ప్రమాదం ఏర్పడింది. పెద్దవాడు కనుక సంపాతి ఆ విషయం గ్రహించి జటాయువు కంటే కూడా పైకి ఎగిరి తన తమ్ముడికి తన రెక్కలు చాచి రక్షణ ఇచ్చాడు. ఎగిరే పక్షికి నేలకు అందిస్తేనే ప్రయోజనం అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రపంచ పదులు అనే కావ్యంలో. సంపాతి ఇలా తనపైకి ఇంకా పైకి వెళ్ళి రెక్కలతో నీడ అందించిన విషయం జటాయువుకు ఎప్పటికీ తెలియదు. నాకంటే అన్న పైకి ఎగిరి విజయం పొందాడు అనే అవమానంతో, అన్నపైన ఆగ్రహంతో, కొంచెం మనస్సుతో జటాయువు నేలకు దిగిపోయాడు. పుణ్యం ఎక్కడ అంటే సీతను రక్షించే నిమిత్తమే రావణుడితో యుద్ధం చేసి రెక్కలు విరగకొట్టుకొని రాముడితో తన అంత్యక్రియలను నిర్వహించుకునేటటువంటి పరమ అదృష్టం జటాయువుకు లభించింది. రెక్కలు కాలిన ఆ సంపాతి సముద్ర తీరంలో నేలన పడిపోయాడు. హనుమంతుడు, అంగదుడు, గవయుడు, గంధమాదనుడు, జాంబవంతుడు, ఈ వీరులంతా స్వయంప్రభ గుహలో చేరి కాలహరణం అయిపోగా చింతించి జటాయువు సీతను రక్షించే నిమిత్తమై ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు మన ప్రాణాలను హరించడానికి మరి ఒక గృధ్రరాజం గద్ద ఆ కొండపైన ఉన్నది. ఆ మాటలు విన్న సంపాతి తన సోదరుడి నామం వినపడడంతో లేని శక్తి తెచ్చుకొని దిగివచ్చి, నా సోదరుడు జటాయువు పేరు మీ నోట విన్నాను, క్షేమమే కదా అని అడగడం మనందరికీ ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అంత ఆలోచనను కూడా అందజేస్తుంది. జటాయువు వీరమరణం పొందిన విషయం తెలిసిన అనంతరం సంపాతి నా కంటికి సీత కనిపిస్తుంది అంటూ సీత జాడలను తెలియజేసి, నా సోదరుడు లేని జీవితం నాకు అనవసరం అంటూ ప్రాణత్యాగం చేయడం కరుణ రసార్థకమైనటువంటి విషయం. శ్రీరామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అన్నదమ్ములు ఎంత ప్రేమగా ఉండాలో ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. సంపాతి, జటాయువు. శ్రీరామాయణం కుటుంబ విలువలకు
నిలువుటద్దం. ప్రతి వ్యక్తి శ్రీరామాయణాన్ని అధ్యయనం చేయాలి.